నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు సండే స్పెషల్స్ మామూలుగా లేవు. రొయ్యలు, అలానే చేపలు. రొయ్యలు చక్కగా ఫ్రై చేసి, చేపలు చిక్కటి చింతపండు పులుసు పిండి పులుసు పెడదామని డిసైడ్ అయిపోయాను. ఇక ఆలస్యం చేయకుండా చక్కగా శుభ్రం చేసేసుకున్నాను. ఇవి క్లీన్ చేయడానికే 1.5 అవర్ పైనే పట్టిందండి. ఇక ఒకటి తర్వాత ఒకటి వండేసుకోవడమే. అనుకున్న విధంగానే చక్కగా ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఎప్పుడూ చెప్పే మాటే, వంటకి అప్పటికప్పుడు దంచి కొట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూరకి మరింత రుచి. చక్కగా వేగింది. ఇందాక క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇలా ఉడకబెట్టుకున్నాను. ఆ వాటర్తో సహా వేసుకుని ఒక ఉడుకు రానివ్వాలి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాయ, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ముద్దని వేసుకుంటున్నాను. చక్కగా అంతట్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఆ కొబ్బరి మిశ్రమంలో రొయ్య ముక్క సాఫ్ట్ అయ్యి చక్కగా మెత్తబడుతుంది. ఇక ఈ సమయం నుండి దగ్గరే ఉండి, కొబ్బరి త్వరగా మాడుతుంది కనుక పక్కనే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. ముందుగా ఈ ఫ్రై అయిపోతే సగం పని అయినట్లే. పక్కనే ఉండి చేత్తో తిప్పుతూ ఉండాలి కదా. మీరు ఇలానే అనుకుంటారా? ఆడవాళ్ళం కదా, అందరం ఒకలానే ఆలోచిస్తానండి. కష్టం మనది కదా మరి. ఎవరి కష్టం వాళ్ళదే కానీ ఫ్రై అయితే అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా ముక్క గట్టిపడిపోయి టేస్ట్ అనిపించదు. ఇక పుల్లటి చేపల పులుసు కోసం కూడా ఇలా సిద్ధం చేసేసుకున్నాను. ఇలా అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుని వండుకుంటే హడావిడి లేకుండా హాయిగా ఉంటుందండి. వంటగది కూడా మిస్సీగా లేకుండా చక్కగా క్లీన్‌గా ఉంటుంది. ఎప్పుడూ చెప్పే మాటే, వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంతటి ఆరోగ్యం. అన్నీ విపులంగా చూపించాలంటే ఎక్కడవుతాయి? తప్పకుండా ఈసారి మన ఛానల్లో చేపల పులుసు విపులంగా చూపిస్తాను. ఇదొకటేనా ఏంటి? ఫిష్ ఫ్రై, ఫిష్ ఇగురు, ఫిష్ కర్రీ, ఓవెన్ ఫిష్, నెల్లూరు చేపల పులుసు, బాయిల్డ్ ఫిష్, అబ్బో! ఇలా బోలెడన్ని వస్తూనే ఉంటాయండి మన ఛానల్లో ఒకటి తర్వాత ఒకటి. నూనె పైకి తేరుకుని ఆహా! నా చేపల పులుసు కలరింగ్ చూసారా? స్టవ్ బాగా హైలో పెట్టి 2 ఉడుకులు రానిస్తే చేపల పులుసు ఇలా సిద్ధమైనట్లే. ఇక ఆఖరి ఫినిషింగ్ టచ్‌గా వండుకున్నది టేస్ట్ చేయడానికే కదా! ముందుగా ఫ్రై ఎలా ఉందో చెప్తాను. మంచి కారంగా, కలర్‌ఫుల్‌గా, కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా బావుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక ఆఖరిగా గ్రాండ్‌గా ఇలా చేపల పులుసుతో ఆహా! మన చేత్తో వండుకునే ఫుడ్ దారి దేనికి రాదండి. బయట ఫుడ్ నేనెక్కువ ప్రిఫర్ చేయను. హోమ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాను. ఇక నా చేపల పులుసయితే ఆహా! నా సండే ఫుల్‌ఫిల్ అయ్యిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. లక్ష్మి.